హలో ఫ్రెండ్స్, కన్నడలో ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయింది. అది 45. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బిశెట్టి ఈ ముగ్గురు ఒకే సినిమాలో ఉంటే ఆ కిక్కే వేరు కదా. పైగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో డైరెక్టర్ గా మారారు. మరి ఈ ముగ్గురు స్టార్స్ కలిసి సినిమాని గట్టెక్కించారా? అర్జున్ జన్య ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యారా? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. వినయ్ రాజ్ బిశెట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన లైఫ్ చాలా నార్మల్ గా వెళ్తుంటుంది. కానీ అనుకోకుండా ఒక రోజు తన కారుతో ఒక కుక్కని గుద్దేస్తాడు. ఆ కుక్క రాయప్ప, ఉపేంద్ర కి ప్రాణం. దాన్ని తన సొంత అమ్మలా చూసుకుంటాడు. కోపంతో రగిలిపోయిన రాయప్ప సరిగ్గా 45 రోజుల్లో ప్రతీకారం తీర్చుకుంటా అని వినయ్కి వార్నింగ్ ఇస్తాడు. గరుడ పురాణం ప్రకారం చనిపోయాక ఆత్మ వెళ్ళడానికి కూడా 45 రోజులు పడుతుందట. భయపడిన వినయ్కి శివరాజ్ కుమార్ ఎలా సాయం చేశాడు? అసలు వినయ్ ఆ 45 రోజుల గంధం నుంచి బయటపడ్డాడా లేదా అనేది మీరు తెర మీద చూడాలి. సినిమా స్టార్టింగ్ పాయింట్ బాగుంది. గరుడ పురాణం, కర్మ, చావు ఇలాంటి కాన్సెప్ట్స్ ని డైరెక్టర్ టచ్ చేశాడు. కానీ ప్రాబ్లం అంతా స్క్రీన్ ప్లేలోనే ఉంది. రొటీన్ పాటలు, లవ్ ట్రాక్స్ లేకుండా కొత్తగా ట్రై చేశాడు. కానీ కథనం చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్టు అనిపిస్తాయి. ముగ్గురు హీరోల ప్రపంచాన్ని కలపడంలో కొంచెం కన్ఫ్యూజన్, ప్రెడిక్టబిలిటీ ఉంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ బాగున్నా మధ్యలో వచ్చే డైలాగ్స్ మరీ క్లాస్ పీకినట్టు అనిపిస్తాయి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఈ ముగ్గురు స్టార్లే. శివన్న పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆయన క్యారెక్టర్ లో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. ఇక ఉపేంద్ర గారి పాత్ర చాలా వెరైటీగా, అనూహ్యంగా ఉంటుంది. రొటీన్ విలన్ లా కాకుండా చాలా డార్క్ గా చేశారు. రాజ్ బిశెట్టి భయాన్ని చూపించడంలో జీవించేశాడు. మనం కూడా ఆ పాత్రతో కనెక్ట్ అవుతాం. వీళ్ల ముగ్గురి వల్లే సినిమా నిలబడింది. ఇక్కడొక విచిత్రం ఏంటంటే డైరెక్టర్ అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్ కూడా. కానీ ఈ సినిమాకి మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. సత్య హెగ్డే కెమెరా వర్క్ మాత్రం అద్భుతం. ముఖ్యంగా ముగ్గురు స్టార్స్ ఎదురుపడే సీన్స్ లో విజువల్స్ అదిరిపోయాయి. కానీ గ్రాఫిక్స్ మాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కార్టూన్లా అనిపించి సినిమా మూడ్ ని దెబ్బతీశాయి. ఎడిటింగ్ కూడా షార్ప్ గా లేదు. సీన్స్ మధ్య జంప్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బిశెట్టి పర్ఫార్మెన్స్, కొత్త స్టోరీ లైన్ మరియు కాన్సెప్ట్. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ మాస్ ప్లస్ ఫిలాసఫీ బ్లెండ్. మైనస్ పాయింట్స్ స్లో నరేషన్ మరియు లాగ్ సీన్స్. ఆకట్టుకొని మ్యూజిక్ మరియు బీజీఎం పూవర్. విఎఫ్ఎక్స్ క్వాలిటీ అక్కడక్కడ ప్రీచి డైలాగ్స్. మీరు శివన్న లేదా ఉపేంద్ర ఫ్యాన్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు బోర్ కొట్టి కొత్తగా ఏదైనా చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్, మంచి పాటలు కొరుకునే వాళ్ళు ఈ సినిమాని స్కిప్ చేయొచ్చు. కాస్త ఓపిక ఉంటేనే థియేటర్కి వెళ్ళండి. ఆర్టిస్టులు ఇరగదీశారు, కానీ డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యాడు. ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఇది ఫ్రెండ్స్ 45 మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? ఈ ముగ్గురిలో ఎవరి యాక్టింగ్ మీకు బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ రివ్యూ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.